మేడారం మహాజాతరలో కాసేపట్లో కీలక ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. కన్నెపల్లి నుంచి సారలమ్మను తీసుకెళ్లే పూజా కార్యక్రమాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. కన్నెపల్లి నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. కన్నెపల్లి నుంచి సారలమ్మను మేడారం తీసుకెళ్లేటువంటి ఘట్టం ప్రారంభమైంది. అందులో భాగంగా ఇవాళ కన్నెపల్లికి సంబంధించినటువంటి మహిళలంతా కూడా, ఆడపడుచులంతా కూడా జలబిందెలు తీసుకొని కన్నెపల్లి ఆలయానికి బయలుదేరుతారు. ఆలయంలో ఉన్నటువంటి సమ్మక్క మందిరాన్ని ఈ నీళ్లతో, ఈ జలబిందెలతో శుద్ధి చేసేటువంటి కార్యక్రమం చేస్తారు. అందులో భాగంగా ఈ ఊరి మహిళలంతా కూడా, ఆడపడుచులంతా కూడా మనం ఏ విధంగా సమ్మక్క సారలమ్మ దేవాలయానికి బయలుదేరారో మనం చూస్తూ ఉన్నాం. మహిళలకు అందరికీ కూడా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు కాళ్ళు కడుగుతూ శుద్ధి చేసుకుంటున్నారు. అక్కడి నుంచి నేరుగా మేడారం కన్నెపల్లిలో ఉన్నటువంటి సారలమ్మ ఆలయానికి వెళ్తారు. ఈ నీళ్లతో శుద్ధి చేస్తారు. ఎలా ఉంటుంది ఆ తంతు అనేటువంటి ఇక్కడ పూజారులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎట్లా ఉంటుందండి ఈ కార్యక్రమం? ఎలా ఉంటుంది ఈ కార్యక్రమం వచ్చేసి మాకు ఈరోజు బుధవారం ఉదయం లేచి గుడిని శుద్ధి చేసుకొని సారలమ్మ అమ్మవారిని మా ఊరు ఆడపడుచులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుడి దగ్గరికి ఆహ్వానించేసి ఇక్కడ నుంచి అందరినీ తీసుకెళ్ళి మా ఊరు గ్రామ దేవతలు అయితే ఉన్నారో ఆ గ్రామ దేవతల దగ్గరికి బొట్లు కొబ్బరికాయలు కూడా కొట్టేసి అన్ని బొట్లు కొబ్బరికాయలన్నీ కొట్టేసి అమ్మవారికి అందరికి బొట్లు పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్తూ ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారిని తీసుకెళ్లడం కోసం గద్దెల మీదకి తీసుకెళ్ళాలి. ఈరోజు సాయంత్రం 6:30 మధ్యలో ఆ సమయం కోసం అమ్మవారు అక్కడ ఆశీనులు కావాలి అంటే మేము మా ఇంటి ఆడపడుచు అందరినీ కూడా అక్కడికి తీసుకెళ్లేసి అక్కడ అమ్మవారి గద్దె దగ్గర మొత్తం అన్ని శుద్ధి చేసి ముగ్గులేసి అమ్మవారిని ఆహ్వానించడం కోసం మా ఇంటి ఆడపడుచు వెళ్తాం సార్. అక్కడికి ఇవాళ ఎట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు? ప్రధానంగా గుడి దగ్గర ఎట్లాంటి కార్యక్రమాలు? ఈరోజు గుడి దగ్గర నిర్వహించే కార్యక్రమాలు వచ్చేసి మా ఊరు ఆడపడుచులు అయితే ఎవరున్నారో వాళ్ళందరినీ గుడి దగ్గరికి పిలిచేసి ఆ పూజారులందరూ కూడా ఉపవాసాలతో ఉండి చిన్న తేనెటి పానీయాలు లాంటివి తీసేసుకొని అమ్మవారిని ఆహ్వానించుకోవడం కోసం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇవన్నీ చేసి రహస్య పూజలతో చేసి అమ్మవారిని ఆహ్వానించుకొని అక్కడ తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది సార్. మహిళలు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. మేడం ఏం చెప్తారండి? ఇవాళ ఏ కార్యక్రమం జరుగుతుంది? సారమ్మకి సారబోసి అంజన స్వామికి నీళ్ళర్పణ చేస్తున్నారు. గ్రామ ప్రజలందరూ చాలా సంతోషంతో గ్రామ దేవతకు అంజన్న స్వామి ఊరు బయట ఉన్న అంజన్న స్వామిని కొలుసుకోవడానికి సారక్క గద్దె నుంచి అంజన్న గుడి వరకు ఇంటి నిండా బిందెలతో నీళ్లు తీసుకొచ్చి అంజన్న స్వామికి అభిషేకం చేయడానికి ముందుకు బయలుదేరారు. ఏంటమ్మా విశిష్టత ఏంటి ఇదంతా? ఇది గ్రామ దేవత విశిష్ట, ఆమె తల్లి నీల. ఈ విధంగా మనం చూడవచ్చు ఏ విధంగా ఇంటింటికి నీటితో బిందెలను తీసుకువచ్చి వాళ్ళకు వెళ్ళేటువంటి మహిళలకు కాళ్ళ దగ్గర పోస్తూ కొంచెం అభిషేకం చేస్తున్నటువంటి చూస్తున్నాం మనం. వాళ్ళ కాళ్ళు కూడా కడుగుతున్నారు. ఆ జలబిందెలు ఎత్తుకెళ్ళేటువంటి ఆడపడుచుల యొక్క కాళ్ళు కడుగుతున్నారు. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి ఇవాళ పూజలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి వీళ్ళంతా కూడా కన్నెపల్లిలోని మందిరానికి వెళ్ళి సారలమ్మ మందిరానికి వెళ్ళి సారలమ్మ గుడిని కూడా శుద్ధి చేస్తారు. శుద్ధి చేసిన తర్వాత అక్కడ ప్రత్యేక కార్యక్రమాలు, రహస్య పూజలు జరుగుతాయి. రహస్య పూజలు చేసిన తర్వాత తిరిగి ఇవాళ సాయంత్రం కన్నెపల్లి గ్రామం నుంచి మేడారానికి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రోడ్డు మార్గం ద్వారానే సారలమ్మను ఇక్కడి నుంచి మేడారం తీసుకెళ్తారు. ఆ సమయంలో ఈ రోడ్లన్నీ కూడా చాలా శుద్ధి చేసి ముగ్గులు వేస్తారు. సారలమ్మ వచ్చేటువంటి క్రమంలో పొర్లు దండాలు పెడతారు, వేడుకుంటారు. అమ్మను కావలసినటువంటి కోరికలను కోరుకుంటారు. ప్రధానంగా సారలమ్మ సంతాన లక్ష్మిగా ఉంటుంది. సంతానం కావలసిన వాళ్ళు రోడ్డు మీద పడుకొని ఉంటే సారలమ్మ మించి వెళ్ళిపోతే సంతానం కలుగుతుందనేటువంటి భక్తుల విశ్వాసంగా వస్తుంది. మొత్తంగా ఇవాళ సాయంత్రానికి మేడారానికి ఈ సారలమ్మ చేరుకుంటారు. గద్దెలపైన ఇవాళ సాయంత్రం ప్రతిష్ఠ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కన్నెపల్లి.